షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. విద్యుత్ ఘాతంతో వాహనంతో పాటుగా సామగ్రి 6 లక్షల వరకు నష్టం జరిగింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. గ్రామాలు తిరుగుతూ కుటుంబాన్ని పోషించుకునే నిదానం మహేందర్ వాహనానికి షాక్ సర్క్యూట్ వల్ల భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వివరాల ప్రకారం వీడవంక మండలం మామిడాలపల్లి గ్రామం చెందిన నిదానం మహేందర్ జాతరలు తిరుగుతూ ఉన్న క్రమంలో నల్లగొండ జాతర ముగించుకుని శనివారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. అలసటగా ఉండడంతో 3 నెలల పాటు సంపాదించిన డబ్బుతో ముడిసరుకులు కూడా ట్రాలీలో అలాగే ఉంచారు. రాత్రి షార్ట్ సర్క్యూట్తో సర్వీస్ వైర్ తెగి వాహనం మొత్తం కాలిపోతుండగా చుట్టుపక్కల వారు గమనించి చెప్పగా ఆర్పివేశారు. అప్పటికే భారీ నష్టం సంభవించిందని బాధితుడు తెలిపారు. తన సంపాదనపైనే ఆధారపడి కుటుంబం మొత్తం ఉందని, ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన తాను భారీగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నిదానం మహేందర్ అండి, మామిడాలపల్లి. మాది స్వీట్ హౌస్ అండి. జనవరి 1కు కొత్తకొండ జాతరకు వెళ్ళాం. ఆంచోలి వేలాల జాతర పోయినామండి. సంక్రాంతి కొత్తకొండ అయిపోయింది. ఆంచోలి వేలాల జాతర పోయినాం. శివరాత్రికి యాలాల జాతర అయిపోయినాక నల్లగొండ జాతరకు వచ్చినాం. 3 నెలల్లో నడిచింది. ఈ నల్లగొండ జాతర అయిపోయింది. ఓలికి ఇంటికి వచ్చినాం. కరెంట్ వైరు పైన ఉన్నది. గాడి ద్వారానికి అది స్పార్క్ అయిపోయి మిరుగులు కింద పడి అన్నీ కాలిపోయినాయండి. 2,16,000 క్యాష్ ఉన్నది. 2,000 10 రూపాయల లోట్లు, 20 రూపాయల లోట్లు అన్నీ ఉన్నాయి. సామానాన్ని ఒక 50,000 లక్ష రూపాయలకి ఇవి అవుతాయండి. కట్టెలు కాలిపోయినాయి. తాడిపత్రి ఒకటి 10,000 ఉంటుంది. కాంచాలు అన్నీ కాలిపోయినాయి. గిన్నెలు అన్నీ కాలిపోయినాయి. రవ్వ కిస్తీలు, గంజులు అవన్నీ కాలిపోయినాయి. ఇల్లు లేదు. 2 పిల్లగాళ్ళు. వీళ్ళమ్మ ఇక్కడ విడిచిపెట్టిపోయింది. నా కొడుకులని ఇద్దరిని. మా అమ్మను నాన్నని నా దగ్గరనే ఉంటారు. వాళ్ళని సుతం నేనే తత్తా. ఈ ఇల్లు మాది. ఇల్లు సుతం కూలిపోయేటట్టున్నది. మీరు దయచేసి నన్ను కొంచెం ఆదుకోండి. దండం పెడతా.